హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. సంక్రాంతి తర్వాత చాలా డేస్ అయిందండి వ్లాగ్స్ పోస్ట్ చేయక. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడదామా అని అనుకుంటా ఉన్నాను. పండగకి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలకి 1 వీక్ హాలిడేస్ అయిపోయాయి కదా. మాకు ఇక్కడ స్కూల్స్ అయితే హాలిడేస్ ఏం కాదు, సో అందుకు బాగా హోంవర్క్ అయితే పెరిగిపోయింది. తర్వాత ఏంటి అంటే ఎగ్జామ్స్ కూడా మాకు ఫిబ్రవరిలోనే ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. అందుకు చాలా బిజీ అయిపోయాం. ఇది లాస్ట్ సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే టెంపుల్కి వెళ్దామా అని చెప్పి అనుకున్నాము, పిల్లలకి ఇంక ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి. నాకు సాటర్డే చాలా స్పెషల్గా ఉంటుందండి. అంటే పిల్లలు మా వారు ఆల్మోస్ట్ ఇంట్లో ఉంటారు. తర్వాత శనివారం పూజ కూడా కొంచెం స్పెషల్గా చేసుకుంటాను. ఎప్పుడైనా నాకు మంచిగా అనిపించినప్పుడు ప్రసాదం ఏదైనా చేసి పెట్టుకుంటాను. ఈ డే అలాగే అనుకుంటున్నాం. మండే నుంచి పిల్లలకి ఎగ్జామ్స్ అవుతాయి కదా, ఈరోజు టెంపుల్కి వెళ్ళి వద్దామా అని చెప్పేసి అనుకొని ఇంకా మార్నింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. మనకి ఎలానో ఉంటాయి కదండి ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా రవ్వ కేసరి చేసుకుందామా ఈ వీక్ ప్రసాదంకి అని చెప్పి నేను ఇంకా రవ్వ కేసరి చేసేసుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా పరమాన్నం పులిహార పెడతా ఉంటాను. నేను ఈసారి రవ్వ కేసరి పెడదామని చెప్పి చేసుకుంటున్నాను. అవును, పిల్లలు చదువులు ఐసిఎస్సి బెటరా, సిబిఎస్సి బెటరా, స్టేట్ బోర్డ్ బెటరా అని చాలామంది పేరెంట్స్కి తల పగలు కొట్టుకునేటట్టు అనిపిస్తుంది కదా. అవునా కదా? కామెంట్లో చెప్పండి. మనకైతే ఈజీగా ఉంటుందండి. అంటే అయితే స్టేట్ బోర్డ్ లేదా సిబిఎస్సి ఎక్కువ నడుస్తుంటాయి, ఇంక ఇబ్బంది ఉండదు. సో లేదు, 5th క్లాస్ వరకు సిబిఎస్సిలో పెడతాము, తర్వాత స్టేట్లో చేంజ్ చేస్తాము. మోస్ట్లీ మేము కూడా ఆంధ్రాలో ఉంటే అలాగే చేసేవాళ్ళం. అబ్బా, ఒడిస్సాలో ఉన్నాము, ఇక్కడ సిబిఎస్సి ఐసిఎస్సి స్టేట్ బోర్డ్ అయితే చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. మా పిల్లలు మాహిత్ పెద్దవాడైతే 5th క్లాస్ వరకు ఐసిఎస్సిలో ఉన్నాడు. ఇప్పుడేమో సిబిఎస్సి బోర్డ్కి చేంజ్ చేసాము 6th నుంచి. అంటే ఐసిఎస్సిలో అయితే ఎంత టఫ్ ఉంటుందంటో అంత టఫ్ పిల్లలకి అవసరమా అనిపిస్తుంది. కానీ ఐసిఎస్ బోర్డు చదివే వాళ్ళు పిల్లలు ఏంటి అంటే నెక్స్ట్ కొంచెం ఈజీగా క్యాచ్ చేస్తారు. అదైతే ఉంది, ఎందుకంటే మేము ఆ డిఫరెంట్ చూసాము. ఏదైనా కానీ బోర్డు ఏదైనా పిల్లలు చదివేదైతే ఎక్కడైనా చదువుతారండి. అంతేకాకుండా మనం కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ చదివించుకుంటూ ఉంటే చదువులు అడుగుతూ ఉంటాయి. సిబిఎస్సి అయితే కొంచెం మిడిల్గా ఉంటుంది అని నా ఫీలింగు. మా పిల్లలైతే ఇప్పుడు సిబిఎస్సి బోర్డుకి వెళ్తూ ఉన్నారు. ఇది పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఆలోచించి 5th వరకు సిబిఎస్సి కంటిన్యూ చేశాక 6thలో స్టేట్లో మార్చుతారు కదా, మన సైడ్ అయితే అదైతే నిజంగా బెటర్ అండి. పిల్లలు స్కోర్ చేయడానికి యూజ్ అవుతుంది. మేము సేమ్ అలాగే ఆలోచించి ఐసిఎస్సి నుంచి సిబిఎస్సికి చేంజ్ చేసాము స్కోరింగ్ కోసం అని చెప్పేసి. మా పిల్లలైతే చదువులు ఇంతవరకు అయితే వచ్చాయండి. మా బోర్డు కోసం అయితే నాకు నాలాగా ఇంకెవరైనా సరే ఆలోచించి టెన్షన్ పడతా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ అంతా వేయించేసిన తర్వాత ఇంకా మన గోధుమ కూడా ఇంకా గీలో వేయించేసుకున్నాను. ఆల్రెడీ పక్కన హాట్ వాటర్ పెట్టేసుకున్నాను, సో అవి అయితే వేసేసుకున్నాను. చదువులు అంటేనే అంటే చూస్తుంటే ఒక్కొక్క పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మళ్ళీ సేమ్ టైంలో అబ్జర్వ్ చేస్తే ఇంకా ఒక్కొక్క పిల్లలు చాలా నెమ్మదిగా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పినా కూడా అర్థం కాకుండా కూడా ఉన్నారు కొంతమంది ఓవర్ స్మార్ట్ ఓవర్ స్పీడ్గా ఉన్నారు కదా పిల్లలు. చాలా కష్టం పిల్లలు బ్యాలెన్స్ చేయడం అనిపిస్తూ ఉంటుంది. మొబైల్స్ ఒకటి, ఆ మొబైలు మన పిల్లలకి అలవాటు ఉన్నా లేకపోయినా పక్కన ఎవరైనా చూస్తూ ఉంటే కంపల్సరీగా కావాలనిపిస్తుంది. అది అయితే పేరెంట్గా అది మనమే పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని నాకు అనిపిస్తుంది. మా పిల్లలు అయితే చూడరు అని అయితే చెప్పను. చక్కగా ల్యాప్టాప్, మొబైల్, టీవీ అన్నీ చూస్తారు. కాకపోతే టైం ఉంటుంది. నో అంటే ఇంకా మళ్ళీ అడిగే అంత ఇది లేదనమాట. అంత లిమిట్ అయితే ఉండింది.
కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా, ఇంట్లో నలుగురం కూర్చున్న ఒక్కళ్ళు ఫోన్ స్టార్ట్ చేస్తే పక్కన వాళ్ళు పేరెంట్స్ని అయితే అలాగా నాకైతే హరాస్మెంట్ లాగా అనిపిస్తుంది మా పిల్లలతో ఒక్కొక్కసారి. అంటే మమ్మీ మహి అనుకోండి, మహి చూస్తే కిషి అన్నయ్య చూస్తున్నాడు కదా నాకు ఇవ్వండి, అలా అయిపోతూ ఉండింది పిల్లల్లో ఈ మధ్యన. ఏమంటారు, అది పేరెంట్స్గా మనమే చెప్పుకోవాలేమో అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆడడం అనేది మర్చిపోయారు కదా. ఇంకా ఏదైనా పిల్లల టాపిక్ పెట్టుకుంటే అలా నడుస్తూనే ఉంటుందండి. ఇక్కడైతే మన కేసరి రెడీ అయిపోయింది. మీరు రవ్వ కేసరి ఎలా చేస్తారు కామెంట్లో చెప్పండి. నేనైతే ఇంత చాలా సింపుల్గా చేసుకుంటాను. మీరు వేరే ప్రాసెస్లో చేస్తే ఈ ప్రాసెస్ ఒకసారి చేసి చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ వర్క్ కూడా మనకి తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ టైంలో కొంతమంది ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటారు. ఏంటంటారు, మనకి రెడ్ కలర్లో కనిపించాలి అనేటట్టు. ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ అకేషన్స్ లేదా ఎవరైనా మనం డిన్నర్కి లంచ్కి ఇన్వైట్ చేసాము, ఎవరైనా వస్తూ ఉన్నారు, అలాంటప్పుడు కొంచెం స్పెషల్గా కనిపించడానికి బాగుంటుంది. కానీ మనం డైలీ తినేది, దేవుడికి ప్రసాదం పెట్టుకునేవి అయితే ఇలా నేచురల్గానే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. మోస్ట్లీ నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ ఏ ఫుడ్లోనూ యాడ్ చేయను, మా ఇంట్లో అసలు యూస్ కూడా చేసుకోము. ఎప్పుడైనా ఒక చిన్న బాటిల్ ఎందుకైనా అవసరం అవుతుంది అని తెచ్చి పెట్టుకుంటే దాని ఎక్స్పైర్ డేట్ అయ్యే వరకు అది అలా ఉంటుంది, అయ్యాక అది పడేస్తాను అనమాట, అలా అవుతుంది. సో సింపుల్గా ఈజీగా ఇక్కడైతే నేను కేసరి రెడీ చేసేసుకున్నాను. ఇంకా చక్కగా స్వామికి ప్రసాదం పెట్టేసుకొని ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్తాము. పిల్లలకి చెప్తా ఉంటాను, బాగా చదువుకోవాలి, ఎక్కువసేపు చదివేది కాకుండా మంచిగా చదువుకునేది మర్చిపోకూడదు అని చెప్తా ఉంటాను. కానీ పిల్లలు కదా అండి, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. కొంతమంది పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటారు, అది కూడా లక్కే. కొంతమంది నెమ్మదిగా అబ్జర్వ్ చేస్తారు, అందరూ ఒకేలా ఉండలేరు పిల్లలు. అది పేరెంట్స్గా ఇంట్లో మనం పెద్దవాళ్ళం అయితే అది మనం కొంచెం గమనించి పిల్లల్ని ఇంకొకరితో పోల్చుకోకుండా చూసుకోవాలి. ఆడే స్పెషల్గా ఇంకా పిల్లలకి తెలియాలి, మనం దేవుడికి కూడా దండం పెట్టుకోవాలి మంచిగా, అలా తెలియాలి అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను. చెప్పాను మీకు, ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి కదా, మనం ఈ వీక్ టెంపుల్కి వెళ్ళి వద్దామా అని అనుకొని ఈ వీక్ మీకోసమే మీరు దేవుడికి మంచిగా దండం పెట్టుకోండి, బాగా చదువుకోవాలి అని చెప్పేసి అలా చెప్తూ ఈ వీక్ అయితే వాళ్ళకి టెంపుల్కి తీసుకువెళ్ళాము. ఇంకా ఇక్కడైతే ఇంకా పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నానండి. మాకు చామంతి పూలు దొరుకుతాయా, అసలు ఎక్కడ దొరుకుతాయా అనుకుంటారేమో. నేను మొన్న ఒకసారి వీడియోలో కూడా చూపించాను. చామంతి పూలు ఏంటి అంటే కొని తెచ్చుకున్నాను. ఒకసారి ఇప్పటికో 2 times అలా బంచెస్ తెచ్చుకొని కట్ చేసి పెట్టేసుకుంటా ఉన్నాను. ఇక్కడైతే ఇంకా టెంపుల్కి బయలుదేరిపోయాం. మా వారంటా ఉన్నారు, పిల్లలు మమ్మీ ఇక్కడ దివాళీ ముగ్గు వేసింది అని చెప్పేసి. ఏదో ఆ రోజు ముగ్గు వేయడానికి వెళ్ళేసరికి అలా ముగ్గు వేసేసాను, నేనే నవ్వుకుంటా ఉన్నాను. సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయానండి. నా డ్రెస్ అయితే మింత్రా నుంచి తెప్పించుకున్నాను, ఫుల్గా కూడా చూపిస్తాను, చూసేయండి. ఓన్లీ డ్రెస్ చూపించేదానికే అక్కడికి వెళ్ళాను. యాక్చువల్గా బయటికి వెళ్ళాక కూడా చూపించవచ్చు కదా, అంత ఐడియా లేదు, ఇక్కడే వీడియో తీసేసుకుందామా అన్నట్టు. పిల్లల స్కూల్ కూడా కొంచెం పని ఉండింది, వాళ్ళకి ఫీజు అవి ఉంటాయి కదా క్లియర్ చేయడానికి. సో స్కూల్కి వెళ్ళి తర్వాత స్కూల్ పక్కనే టెంపుల్, 2 పనులు కూడా అయిపోతాయి. ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట. అది మా పిల్లల స్కూలు. ఈ పక్కన ఇలా వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడికి మేము వచ్చిన తర్వాత మోస్ట్లీ చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తున్న టెంపుల్ అండి. సేమ్ మనలాగే పూజలు, నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఎన్నిసార్లు చెప్తావమ్మా అనుకుంటారేమో. పంతులు గారు కూడా మా శ్రీకాకుళం పంతులు గారు. స్వామిని ఎవరు మూల విరాట్కి వీడియోస్ తీయట్లేదు, బాగుండదు కదా అని చెప్పి నేను చిన్న తీసి ఆపేశాను. పూజ అయిపోయిన తర్వాత స్వామికి దండం పెట్టేసుకొని పంతులు గారికి కూడా దండం పెట్టుకొని ఇంకా రిటర్న్ అయిపోతూ ఉన్నాము. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకీ మీ పిల్లలు ఏ ఫుడ్ అనేది కామెంట్లో చెప్పండి.